నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జనాభా పెరుగుదలను తాను సమర్థిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్య. పరిస్థితుల ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచన. నేడు ఏ దేశంలో జనముంటే వారికి ఎక్కువ గౌరవమని ఉద్ఘాటన. హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వ్యాపారాలకేమో హిందీ కావాలి, మరి హిందీ నేర్చుకోవడానికి ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించిన పవన్. కోరమండల్ రైల్లో గంజాయి కలిగి ఉన్న 2 నిందితుల్ని పట్టుకున్న రైల్వే పోలీసులు. ఆపరేషన్ ప్లస్ అవుట్ లో భాగంగా గంజాయి, కొకైన్ తదితర మాదక ద్రవ్యాలను తరిమి కొట్టడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని రైల్వే డీఎస్పీ జి రత్నరాజు వెల్లడి. జనాభా పెరుగుదలని తాను సమర్థిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరిస్థితుల ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. నేడు ఏ దేశంలో జనముంటే వారికే ఎక్కువ గౌరవమని ఉద్ఘాటించారు. మన దేశానికి బలమైన ఆర్థిక వ్యవస్థ వనరు జనాభానని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్లిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తా ఉంది, యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తా ఉంది, వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తా ఉంది. ఏ దేశం అయితే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. అందుకే ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది. అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ 1.62, యూకేలో 1.54, హంగేరీ 1.50, ఫ్రాన్స్ 1.49, రష్యా 1.47, జర్మనీ 1.46, కెనడా 1.33, జపాన్ 1.23, చైనా 1.02, ఇంకొక పక్కన సింగపూర్ 0.96. ఇవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది 2.1 ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది. 2.1 కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక సమయం అయ్యే కొందికి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు. మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈ రోజు జనాభా బీహార్ 3.0, మేఘాలయ 2.9, ఉత్తరప్రదేశ్ 2.4, జార్ఖండ్ 2.3, మణిపూర్ 2.2. ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ కంటే అబోవ్ ఉన్నాయి. అదే కిందికి వస్తే తమిళనాడు 1.8, తెలంగాణ 1.8, కేరళ 1.8, కర్ణాటక 1.7, ఆంధ్రప్రదేశ్ 1.7 కు వచ్చాం. అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఏ దేశాలైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా మనం చూసాం. మన దేశంలో కూడా ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి, మనందరం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణలు వచ్చింది 1991. అదే సమయంలో 1995లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు. దాన్ని నేను గర్వపడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈ రోజు ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1 అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి అని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఐటీ రంగంలో విజయం సాధించడానికి ఆంగ్లం ఎంత ముఖ్యమో దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీని నేర్చుకోవడం కూడా అంతే ప్రయోజనం ఉంటుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దక్షిణ భారతీయ సినిమాల్లో 31% హిందీ డబ్బింగ్ ద్వారానే ఆదాయం వస్తుందని గుర్తు చేశారు. వ్యాపారానికి హిందీ అవసరమైనప్పుడు నేర్చుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. कमाने के लिए तो जर्मन सीखते हैं, जापान जाते हैं तो जापानी। तो हम अपनी ही हिंदी भाषा से इतना डरते क्यों?
ये डर क्यों, छुपा क्यों, झिझक क्यों? हम ये नफरत छोड़नी चाहिए, झिझक छोड़नी है। हिंदी कोई जबरदस्ती की चीज नहीं है। ये एक ऐसी भाषा है जो पूरे देश में आसानी से समझी जाती है। सोचिए, जब हमें नौकरी में फायदा चाहिए होता है या सोशल मीडिया पर पॉपुलर होना है, तब हम हिंदी का खूब इस्तेमाल करते हैं। पर जब बात राजनीति की आती है तो कुछ लोग कहते हैं हिंदी जो थोपी जा रही है। अब बताइए क्यों ये सही है? हम अंग्रेजी को मॉडर्न कहकर अपना सकते हैं, तो हिंदी को अपनाने में शर्म कैसे? हमारे भारत रत्न डॉक्टर अब्दुल कलाम जी तमिलनाडु से थे, लेकिन हिंदी को बहुत पसंद करते थे। वो कहते थे भाषा वो होनी चाहिए जो दिलों का जोड़े। तो आइए हिंदी को भी इसी नजरिया से देखें, ना तो जबरदस्ती करें ना विरोध, बस समझो और अपनाएं। इस स्वर्ण जयंती के मौके पर आइए एक छोटा सा संकल्प लें। हिंदी से प्रेम करेंगे, अपनाएंगे और आगे बढ़ाएंगे। मैं कुछ पंक्ति में तेलुगु में बोलने के लिए अनुमति दीजिए। ఆపరేషన్ ప్లస్ అవుట్లో భాగంగా గంజాయి, కొకేన్ తదితర మాదక ద్రవ్యాలను తరిమికొట్టడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని రైల్వే డీఎస్పీ జి రత్నరాజు తెలిపారు. రైలు మార్గంలో గంజాయి సరఫరా జరుగుతుందన్న సమాచారంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. తనిఖీలో కోరమండల్ రైల్లో గంజాయి చాక్లెట్లను కలిగి ఉన్న 2 నిందితుల్ని పట్టుకున్నట్లు చెప్పారు. మనకి లాస్ట్ 10 డేస్ నుంచి డీజీపీ గారు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే ఈ మన రాష్ట్రం నుంచి గంజాయిని, మత్తు పదార్థాలని, హెరాయిన్, కొకైన్ ఇటువంటి అన్నిటిని మన రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టడం ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే. ఈ ప్రోగ్రామ్ మన ప్లాన్ చేశారు గౌరవ డీజీపీ గారు. ఆ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మనం 1 వీక్ బ్యాక్ ఒక ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అనేది మనం ప్రోగ్రామ్ టేకప్ చేయడం స్టార్ట్ చేశాం. ఇది మనకి ట్రైన్స్ లో ఎక్కువగా ఈ గంజాయి, మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి ఎక్కువగా మనకి సమాచారం ఉంది. దాని మేరకు ట్రైన్స్ లో ప్రయాణం చేసే వాళ్ళందరినీ చెక్ చేయడం, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎక్కువగా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతాం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో మనం లాస్ట్ వీక్ ఇదే కోరమండల్ ఎక్స్ప్రెస్ లో మనం గంజాయి ట్రాన్స్పోర్ట్ జరగడం మనం గమనించాం. ఒక టీం ఏలూరు నుంచి మన ఐజీ మన హకీర్ రవికృష్ణ గారి ద్వారా ఆధ్వర్యంలో ఒక టీం ఏలూరు నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి అన్ని కంపార్ట్మెంట్లు చెక్ చేసి ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయిని కూడా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అక్కడ దొరికిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు టెక్నికల్ గా ఏం చేశారంటే ఈ గంజాయిని మెల్ట్ చేసి ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేసాం. ఆపరేషన్ ఫ్లష్ అవుట్ లో దానిలో లా అండ్ ఆర్డర్ పోలీస్ వారు, జిఆర్పి, ఆర్పిఎఫ్ ప్లస్ ఏగల్ టీం వారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఇవన్నీ ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం. అదే మాదిరి ఈవేళ కూడా మనకి కోరమండల్ ఎక్స్ప్రెస్ లో ఈ 4 ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి టీము ఏలూరులో బయలుదేరి ఈ కోరమండల్లో చెక్ చేయడం జరిగింది. ఆ చెకింగ్స్ లో మనం ఒక ముద్దాయిని పట్టుకున్నట్టుగా వీళ్ళు చెకింగ్ చేస్తూ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ కాకుండా పకడ్బందీగా
దాన్ని గంజాయి మూలంగా తయారు చేసి గంజాయిగా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఒక బ్యాగ్ కావాల్సి ఉంటుంది. ఒక స్టూడెంట్ బ్యాగో లేదంటే హ్యాండ్ బ్యాగో ఇలా క్యారీ బ్యాగో ఏదో ఒకటి కావాల్సి వస్తుంది. దాని గురించి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మెల్ట్ చేసేసి ఒక లిక్విడ్ కాకుండా మామూలుగా సాలిడ్ చాక్లెట్ రూపంలో తయారు చేసి ఆ పదార్థాన్ని ఇలాగ ప్యాకింగ్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇదైతే మనకి తక్కువ స్పేస్లో ఒక చిన్న బ్యాగ్లో తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కువ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ఈ విధంగా మనం తయారు చేసినట్టయితే. పట్టుకోటి పట్టుకో. ఓపెన్ చేసిన గంజాయి చాక్లెట్ స్మెల్ చూస్తారా? నోట్లో వేసుకొని షూయింగ్ గమ్లా తినేయడం. రండి రండి సార్. గంజాయి వస్తుంది, గంజాయి స్మెల్ అది. అంటే మీకు గంజాయి స్మెల్ తెలీదు, మాకు తెలుసు కాబట్టి. అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉండటంతో ప్రజల సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సర కాలంలో అనేకమైన రోడ్లు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, విజయవాడ నగరంలో రోడ్లే కాకుండా విజయవాడ నగరానికి వచ్చే రోడ్లు, రూరల్ రోడ్లు కూడా టేకప్ చేసి అందరం ఎంపీ గారి నాయకత్వంలో శాసనసభ్యులు కానీ లేదా కార్పొరేటర్లు కానీ అందరూ కూడా విజయవాడకి సమగ్రమైన రూపం తీసుకురావాలి. విజయవాడ భారతదేశంలోనే ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన వసతులన్నీ కల్పించాలి. దానిలో ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ, రోడ్లు ఇవన్నీ కూడా కల్పించాలి. కొండ ప్రాంతం వాళ్ళకి ప్రతి ఒక్క మెట్టుకి రైలింగ్ కట్టాలి, వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం ఇప్పించాలి. దీనికోసం నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైన మీటింగ్లు ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో డిపిఆర్ తయారు చేయించి అతి తొందరలో దానికి ఎన్ని వేల కోట్లు రిక్వైర్మెంట్ ఉంటుందో అన్ని వేల కోట్లు శాంక్షన్ చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అంటే ఆయన విజయవాడ నగరం మీద ఈరోజు కాదు 2014 నుంచి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు. అందరూ కూడా స్థానికులందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కార్పొరేషన్కి సపోర్టు, ఫైనాన్స్ సపోర్టు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వయం ప్రతిపత్తికి నగరం మనం కట్టే శిస్తుల ద్వారానే అభివృద్ధి పరచుకోవాలి. కానీ విజయవాడ నగరం రాజధాని అని చెప్పిన తర్వాత దానికి కొన్ని సపోర్ట్ కావాలని చెప్పి ఆయన ప్రతి సంవత్సరం కూడా 250 కోట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి, 600 కోట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి, 150 ఇచ్చిన రోజులు, ఏదో రకంగా ప్రతి బడ్జెట్లోనూ సపోర్ట్ చేశారు. మన దురదృష్టం లాస్ట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక్క 150 కోట్లు మొట్టమొదటి సంవత్సరం అనౌన్స్ చేశాడు, కానీ డబ్బులు రాల. దాంట్లో ఒకళ్ళిద్దరు ఒక 20 లక్షల వర్కులు చేస్తే ఆ డబ్బులు ఇప్పుడు కూడా రాని పరిస్థితి ఉంది. అంటే 150 కోట్లు కూడా ఉన్న బడ్జెట్లో ఉంది తప్పితే ఇక్కడ అమల్లో లేదు. చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ఆగిపోకుండా అవన్నీ కూడా డబ్బులు ఇవ్వటం, వర్కులు అయిపోవటం, ఆ కాంట్రాక్టులు కూడా పేమెంట్లు చేయడం జరిగింది. సో ఆ విధంగా మరలా ఇప్పుడు కొన్ని వేల కోట్లు రిక్వైర్మెంటు ఇవ్వాలని చెప్పి ఆయన డిపిఆర్ కూడా పెట్టించడం జరిగింది. ఆ డిపిఆర్ టెండర్ కూడా ఈ కార్పొరేషన్ వారు వాళ్ళకున్న అధికారమో లేకపోతే బలమో తెలియదు కానీ బట్ అభివృద్ధిని కూడా పక్కన పెట్టి ఆ డిపిఆర్ ఇస్తే ఎక్కడ ఇలా వేలాది కోట్లు వచ్చేసి డెవలప్ అయిపోద్దు అని చెప్పి వాళ్ళు రాజకీయంగా మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా తిరస్కరించే సందర్భాలు ఉన్నాయి. మంచినీళ్ళు అవసరమైన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఎన్ని తిరస్కరణలు చేసినా
ప్రభుత్వం ఉంది, విజయవాడ నగరం మీద అభివృద్ధి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. దానికి వీళ్ళ తీర్మానాలన్నీ కూడా రద్దుపరిచి ప్రభుత్వమే అవకాశం కల్పించి ఆ డిపిఆర్ ద్వారా ఆ డిపిఆర్ ఎన్ని వేల కోట్లు అవసరమైతే అన్ని వేల కోట్లు కూడా తీసుకొచ్చి ఈ నగరాన్ని అభివృద్ధి పరచడానికి ఎంపీ గారి నాయకత్వంలో మేమందరం కూడా కృషి చేస్తాను. తప్పకుండా సాధించి ఈ ప్రజల మన్ననలు మరలా పొందుతామని కూడా తెలియజేస్తాను. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో హ్యాట్రిక్ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం అప్రతిహతంగా కూడా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తూ ఉంది. అవసరమైనటువంటి రోడ్లు కానివ్వండి, లేకపోతే డ్రైన్స్ కానీ కూడా నిర్మించుకొని కూడా ప్రజా అవసరాలు తీర్చుకుంటూ కూడా ముందుకెళ్తూ ఉన్నాం. ఈ రోజున మరి వెటర్నరీ కాలనీలో మరి పార్కుకి ఉత్తర వైపు రోడ్డుని మన తార్ రోడ్డుగా కూడా నిర్మించుకోవడానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఈ కాలనీ వాసులకు తెలియకుండా వెటర్నరీ కాలనీ లేఅవుట్ స్థలాన్ని ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ మున్సిపాలిటీల అధికారంలో ఉంటే వారు నెహ్రూ యువ కేంద్రానికి కేటాయించడం జరిగింది. ఆ నెహ్రూ యువ కేంద్రం కట్టినటువంటి బిల్డింగ్ శిథిలావస్థకు అయింది. ఈ రోజున ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషి వలన ఆ శిథిలమైనటువంటి భవనాన్ని తొలగించడానికి కూడా ఉత్తర్వులు వచ్చినాయి. త్వరలో కూడా ఆ భవనాన్ని తిరిగి శిథిలమైనటువంటి ఆ భవనాన్ని తొలగించి ఆ ప్రాంతాన్ని 1800 గజాల స్థలాన్ని కూడా మరి వెటర్నరీ కాలనీ వాసులు, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులకు అనుగుణంగా కూడా ఒక అభివృద్ధిగా ఒక ఇండోర్ స్టేడియం నిర్మించాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. పోతే ఇంకొక విషయం ఏంటంటే, విజయవాడ నగరాభివృద్ధి కోసం మరి ఎమ్మెల్యేలు 3 మరి ఎంపీ గారు కలిసి అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలకు డిపిఆర్లు మరి రూపొందించుకొని కౌన్సిల్లో ఆమోదం కోసం పెడితే, మరి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ డిపిఆర్లన్నింటినీ కూడా ఆమోదించుకోకుండా వాయిదాలు వేసుకొని విజయవాడ నగరాన్ని అభివృద్ధిని కుంటుపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా కూడా విజయవాడ నగర అభివృద్ధిని మేము కాంక్షిస్తూ ముందుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అహల్య హాస్పిటల్ నందు సంగడిగుంట తెలుగుదేశం పార్టీ యువ కార్యకర్త నిర్మల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ శనకాల రాజకుమారి గారు, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు మరియు డాక్టర్ శనకాల ఉమాశంకర్ గారు, బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ మరియు నిర్మల్ ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు. మేడం కొద్దిగా ఓకే. కార్యకర్తలు పార్టీకి ప్రాణం, అలాగే యువతి రాష్ట్రానికి ప్రాణం. ఇప్పుడు ఇక్కడ ఉన్న యువతి అందరూ చాలా సక్సెస్ఫుల్గా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ఇలాగా వాళ్ళున్న యువతి నిర్మల్కి తను మంచి భవిష్యత్తు ఉండాలని, ఇట్లాగే ఇంకా ఎన్నో సక్సెస్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని విష్ చేస్తూ హ్యాపీ బర్త్డే నిర్మల్. ఇంకా చాలా బర్త్డేస్ మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. మా మిత్రుడు నిర్మల్ బర్త్డే వాళ్ళందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మాతో పాటు ఎల్ఎల్బి చదివాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ముఖ్యంగా పార్టీకి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే నిర్మల్ మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి పదవులు రావాలని కోరుతూ ఇవాళ ఒక్కసారి మళ్ళీ హ్యాపీ బర్త్డే నిర్మల్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక్కసారిగా గొంతుతోటి విష్ చేద్దాం. 1, 2, 3. నిర్మల్ నా క్లాస్మేట్, ఇంటర్ క్లాస్మేట్, నాకు మంచి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలి ఈరోజు నిర్మల్. ఇంకా కూడా విష్ యూ బెస్ట్ ఆఫ్ లైఫ్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని చెప్పారు. యువగలం పాదయాత్రలో విద్యార్థి రంగ సమస్యల పరిష్కారానికి లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. పీజీలో కంప్లీట్ చేసుకొని ఈరోజు కళాశాలలో సర్టిఫికెట్లు ఇరుక్కోపోయి ర్యాపిడో, జొమాటో అటువంటి సామాజిక మాధ్యమాల్లో ఈరోజు పనిచేసుకుంటా ఉన్నారు. దీనంతటికి కారణం గత ప్రభుత్వము
77 జీవోని రద్దు చేసింది. అయ్యా నారా లోకేష్ గారు, మీరు యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రతి విద్యార్థి కన్నీటిని నేను తుడుస్తాను, వాళ్ళ సర్టిఫికేట్లన్నీ నేను ఇప్పిస్తాను, నేనున్నానని భరోసా ఇచ్చిన మీరు దాదాపు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 పీజీ సెట్లు అయినాయి. ఈ రోజుకి కూడా జీవో నెంబర్ 77ను మీరు రద్దు చేయలేదు. అదేవిధంగా దాదాపు 6,400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, అవి మీరు విడుదల చేయలేదు. ఈరోజు మీ అందరికీ తెలుసు, మీ దగ్గర ప్రభుత్వ రికార్డ్స్ ఉన్నాయి. ఎంతోమంది వేల లక్షల మంది విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీలు పూర్తి చేసుకుని సర్టిఫికేట్లు ఇరుక్కో ఉన్నాయి. ఈరోజు కాలేజీలు విద్యార్థుల మెయింటెనెన్స్ మీద బతికేటటువంటి కాలేజీలు కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి. ఈరోజు మీరు రీంబర్స్మెంట్ విడుదల చేయలేదు. కాలేజీలో వాళ్ళు ఫీజులు చెల్లించుకోలేకపోతున్నారు, వాళ్ళు విద్యార్థుల మీద బలవంతం పెడుతున్నారు, వాళ్ళు ర్యాపిడో జొమాటోలో వాటిలో పని చేసుకుంటా ఈరోజు కాలేజీ ఫీజులు కట్టించుకుంటా ఉన్నారు. అయ్యా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి, ఈ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం, ఈ రాష్ట్ర విద్యార్థుల తరపున ఒకటే కోరుకుంటూ ఉన్నాం, మీకు నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రీంబర్స్మెంట్ బకాయిలు మీరు విడుదల చేయాలా, లేకపోతే మీ భవనాలు క్యాంపు కార్యాలయాలు సరే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడి చేస్తాం. అదే పద్ధతిలో జీవో నెంబర్ 77ను విడుదల చేసి రద్దు చేసి మీరు పేద విద్యార్థులకు పీజీ చదివే ఉన్నత విద్యను అందించకపోతే ఖచ్చితంగా మీ కార్యాలయాలను ముట్టడి చేసి ధ్వంసం చేయడానికైనా కూడా ఏఐఎస్ఎఫ్ భయపడదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐఎస్ఎఫ్ తరఫున హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బాలనవ్యశ్రీ రింగిశెట్టి మాట్లాడుతున్నాను. ఈరోజు స్థానిక గుంటూరు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం నందు వందలాది మంది విద్యార్థులతో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని, అలానే జీవో నంబర్ 77ను రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థులతో నిరసన తెలియజేస్తా ఉన్నాము. గత ప్రభుత్వం పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేస్తామని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు. ప్రభుత్వం అమల్లోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తాము, అలాగే యువగళం పాదయాత్రలో నడుస్తూ ప్రతి ఇంటికి తిరుగుతూ విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళతో ఫోటో సెల్ఫీ తీసుకుంటూ జీవో నెంబర్ 77ను రద్దు చేస్తాను, వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సంబరాలు జరుపుకుంటున్నారు, కానీ విద్యార్థుల బాధను మాత్రం పట్టించుకోవటం లేదు. విద్య పూర్తయిన విద్యార్థులు, డిగ్రీ బీటెక్ పూర్తయిన విద్యార్థులు వాళ్ళ స్టడీ అయిపోయిన సర్టిఫికెట్లు చూసుకోక చెన్నై బెంగళూరు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోలేక సర్టిఫికెట్ లేక కూలీ నాలి పని చేసుకుంటా రోడ్లంతా తిరుగుతూ ఉన్నారు. అలా కూలీ నాలి చేసుకున్న డబ్బులతో వాళ్ళ ఫీజులు చెల్లించుకొని సర్టిఫికెట్లు తీసుకున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. నాయకుడు అంటేనే నాయకుడు లేని నవ సమాజాన్ని సృష్టించేవాడే నాయకుడు. అటువంటిది ఇక్కడ విద్యార్థులు ఇంత బాధలు పడుతున్నా, ఇంత క్షోభ పడుతున్నా కానీ కళ్ళు తెరిచి నిద్రపోతా ఈ తమాషా చూస్తూ ఉన్నారే కానీ సంబరాలు జరుపుకుంటున్నారు, కానీ ప్రభుత్వం వచ్చిందని విద్యార్థులు గోడనైతే పట్టించుకోవటం లేదు. పీజీ విద్యను దూరం చేస్తూ పేద విద్యార్థులందరికీ ఈరోజు జీవో నంబర్ 77 శాపంగా మారిందన్న విషయం మీకు తెలుసు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి 77ను రద్దు చేయాలని చెప్పేసి ఇదే స్టూడెంట్ ఆర్గనైజేషన్తో పాటు నడిచి మీరు రద్దు చేస్తానని చెప్పారు. కానీ సంవత్సరం కాలం పూర్తవుతున్నా కానీ మీ యొక్క హామీలు ఎలక్షన్లకు మాత్రమే, ఎలక్షన్ల తర్వాత విద్యార్థుల పాట పట్టించుకునే విధంగా లేదు. కాబట్టి ఇప్పుడైనా సరే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి, అలాగే జీవో నంబర్ 77ను రద్దు చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాము. రానున్న రోజుల్లో మీరు కనుక ఇదే నిర్లక్ష్య ధోరణిని వహిస్తే ఏఐఎస్ఎఫ్ స్టేట్ వైడ్ గా కాలిచ్చి ఇదే విధంగా కలెక్టరేట్ ముట్టడి, మీ ఆఫీసులు ముట్టడి చేసి రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఇంకా ఉద్రేపిస్తామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనాభా పెరుగుదలను తాను సమర్థిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్య. పరిస్థితుల ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచన. నేడు ఏ దేశంలో జనం ఉంటే వారికే ఎక్కువ గౌరవమని ఉద్ఘాటన. హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వ్యాపారాలకేమో హిందీ కావాలి, మరి హిందీ నేర్చుకోవడానికి ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించిన పవన్. కోరమండల్ రైల్లో గంజాయి కలిగి ఉన్న 2 నిందితుల్ని పట్టుకున్న రైల్వే పోలీసులు.
ఆపరేషన్ ప్లస్ అవుట్ లో భాగంగా గంజాయి, కొకైన్ తదితర మాదక ద్రవ్యాలను తరిమి కొట్టడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని రైల్వే డీఎస్పీ జి రత్నరాజు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.